మాది యలమంచిలి సార్. నేను యలమంచిలో పూర్ ఫ్యామిలీ కదా, నేను కూలి పని చేసుకునేవాను సార్. నేను ఇక్కడ బాబుని చదివించాను సార్. నేను అక్కడ బాగా చదవలేదు కానీ ఇక్కడ స్కూల్లో బాగున్నదంటే, ఇక్కడ ఎడ్యుకేషన్ బాగున్నదంటే ఇక్కడ చదువుతున్నాను సార్. ఉదయం వెళ్ళి సాయంత్రం 6 గంటలకల్లా వచ్చేస్తారు సార్. 6 గంటలకు వచ్చేస్తే బాబు రాలేదు సార్. బస్ డ్రైవర్ కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్. బాబు బస్సు ఎక్కలేదు, ఏ తలగనేది కూడా మనకి చెప్పలేదు సార్. ఆ స్కూల్ యజమాని ఫోన్ చేస్తే ఒకరు కూడా మనకి రెస్పాండ్ అవ్వలేదు సార్. ఏటి కూడా ఎవరో ఫోన్ చేసి చెప్పలేదు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ వైట్ షర్ట్ వేసుకుని ఉన్నాడు, వాళ్ళ అన్నయ్య తమ్ముడు నాకు తెలియదు, అతను ఉన్నాడు. తర్వాత 4-3 మాస్టర్లు ఉన్నారు, వాళ్ళు కూడా మనకి చెప్పలేదు సార్. చెప్పకుండా వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఎస్కేప్ అయిపోయారు సార్. ఈ 4 మాస్టర్లు వీడు మాత్రం 4 తగిలేయండి. నేను చెప్పాను, నేను ఉన్నా మాట చెప్తున్నాను. నేను నా కష్టం కొద్ది, నా బాధ కొద్ది మీరు మాట్లాడమన్నా మాట్లాడితే నేను ఏం చేయమన్నా చేస్తాను. నాకు చాలా బాధ అనిపించింది సార్. నేను స్విమ్మింగ్ పూల్ దగ్గర అనుమానం వచ్చి అక్కడికి వెళ్ళాను సార్. అక్కడికి అనుమానం ఇచ్చింది, అక్కడ చచ్చిపోయినాడు. ఒంటి మీద బట్టలేదు సార్. మీద ఏమన్నా వేసాడా, ఆ బాబు మీద వేసాడు, బాబు మీద వేసాడు. ఆడి వ్యవస్థ నాకు ఏంటి, ఫీజు కట్టకపోతే ఒక్క రోజు లేట్ అయితే బాబు నిలబెట్టేసేవాడు. అలాంటిది ఎన్ని బాధలు పడి నేను చదువుతున్నాను, అలాంటిది ఎన్ని కష్టాలు పడి నాకు ఏంటిది, నాకు ఏం చేయగలలేదు. పోలీసులు ఇప్పుడు వచ్చి రెస్పెక్ట్ లేదు. ఎంఆర్ఓ గారు ఏం చేస్తాను అంటున్నారు, 10 నిమిషాలు అంటున్నారు. ఈ అందరినీ పోలీసు వాళ్ళు అందరినీ ఖాళీ చేసి నాకు యలమంచిలో ఉన్న ఇమేజ్ ఏంటన్నది నేను ఇక్కడ చూపిస్తాను. మళ్ళీ నా కాళ్ళ మీద వచ్చి పడకపోతే నేను మళ్ళీ మెస్సింగ్ వేసుకొని యలమంచిలో తిరుగుతాను. ఖాళీ చేసి పోలీసు వాళ్ళందరినీ, ఎంఆర్ఓ గారిని, పోలీసు వాళ్ళు, విఆర్ఓ గారిని మొత్తం ఎవరు కూడా ఇక్కడ ఉండకూడదు. నేను 10 నిమిషాల్లో మళ్ళీ రప్పించే నా కాళ్ళ మీద పడి ఇలా చేస్తాను. ఎంత యజమానం అన్నా సరే నేను అది కూడా నేను చెప్తున్నాను సార్. నేను చాలా బాధలు పడి నేను చాలా కష్టాలు పడుతున్నాను సార్.